స్కీమాస్ ఫర్ మల్టీ డైమెన్షనల్ డేటా మోడల్స్ చూద్దాం. సో ఈ టాపిక్ వెళ్ళే ముందు చిన్న ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ఫ్యాక్ట్ టేబుల్స్ అండ్ డైమెన్షనల్ టేబుల్స్ అని వస్తాయి. సో దాని గురించి ఒక చిన్న టాపిక్ యూస్ చేసేసి ఇలా వచ్చేద్దాం. సో ఫస్ట్ అవి ఎందుకు వస్తాయి, ఫస్ట్ ఇక్కడ ఎందుకు వచ్చినాయి ఫ్యాక్ట్స్ టేబుల్స్ అండ్ డైమెన్షనల్ టేబుల్స్ చూసి అటు వెళ్ళిపోదాం. సన్న అటు వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం. ఓకే, సో డేటా వేరు స్కీమా అంటే ఏం లేదు, దిస్ ఇస్ స్కీమా. ఆ స్కీమా అంటే ఏంటిది, ఒక స్ట్రక్చర్డ్ ఫార్ములా కలెక్షన్ ఆఫ్ డేటాబేస్ డేటాబేస్ సబ్జెక్ట్స్ ఉంటాయో వాటిని కలెక్షన్ చేసి ఒక స్ట్రక్చర్ ఫామ్లో చూపించడాన్ని స్కీమా అంటారు. ఓకేనా, ఇంకోసారి చెప్తా, స్కీమా ఈజ్ నథింగ్ బట్ ది కలెక్షన్ ఆఫ్ డేటా ఆబ్జెక్ట్స్ ఇన్ స్ట్రక్చర్ ఫామ్. ఒక స్ట్రక్చర్ ఫార్మాట్లో డేటాబేస్ సబ్జెక్ట్స్ అన్నింటినీ కలెక్షన్ చేయడమే స్కీమా అంటారు. సో ఇక్కడ మీరు చూస్తే ఫ్యాక్ట్ టేబుల్స్ అండ్ డైమెన్షనల్ టేబుల్స్ జాయిన్ లాజికల్గా అంట. ఇప్పుడు మీకు ఫస్ట్ టైం వినొచ్చు ఫ్యాక్ట్ టేబుల్స్, లాజికల్ టేబుల్స్, డైమెన్షనల్ టేబుల్స్. అవి ఏంటో చూద్దాం. ఫ్యాక్ట్స్ అంటే ఏంటి అంటే ఇది ఇది ఒక న్యూమరిక్ మెజర్స్ అనమాట, విచ్ కెన్ అనలైజ్ రిలేషన్షిప్. ఇప్పుడు డైమెన్షన్స్ అంటే ఫస్ట్ వెళ్ళాలి కదా, కలెక్షన్ ఆఫ్ లాజికల్ రిలేటెడ్ అట్రిబ్యూట్స్ యూజ్డ్ ఫర్ మోడలింగ్. ఏంటి అట్రిబ్యూట్స్ ఉంటాయో లాజికల్ రిలేటెడ్ అట్రిబ్యూట్స్ అనమాట. లాజికల్ కలెక్షన్ ఉంటుందో ఆ లాజికల్ రిలేటెడ్ అట్రిబ్యూట్స్ని దేనికోసం వాడుతున్నాం మనము, ఒక డేటాని మోడలింగ్ చేయడానికి లాజికల్ రిలేటెడ్ అట్రిబ్యూట్స్ కలెక్షన్ని వాడుతున్నాం, దాన్ని డైమెన్షన్ అంటారు. సో ఇప్పుడు ఈ డైమెన్షన్స్ ఒక అన్ని రిలేషన్షిప్ని కలపడాన్ని ఫ్యాక్ట్స్, ఆ న్యూమరికల్ మెజర్స్ని ఫ్యాక్ట్స్ అంటారు. ఓకే, అర్థమైంది, మీకు ఏం అర్థం కాదని. సో లెట్స్ రిపీట్ వన్స్ అగైన్. ఫ్యాక్ట్స్ అంటే ఏం లేదు, ఇప్పుడు ఇది ఒక డైమెన్షన్, ఇది ఇంకొక డైమెన్షన్, ఈ రెండుటి మిడిల్లో రిలేషన్షిప్ న్యూమరిక్ మెజర్తో మెజర్ చేస్తాం కదా, దాన్నే ఫ్యాక్ట్ అంటారు. ఓకే, మరి ఇప్పుడు డైమెన్షన్ అంటే ఏంటంటే ఒక యాట్రిబ్యూట్స్ ఉంటాయి కదా, ఆ లాజికల్ రిలేటెడ్ యాట్రిబ్యూట్స్ అన్నిటిని కలెక్ట్ చేస్తాం. ఎందుకు కలెక్ట్ చేస్తామంటే ఒక మోడలింగ్ చేయడానికి, డేటాని మోడలింగ్ చేయడానికి. కమింగ్ వీడియోస్ కొంచెం పైన చూద్దాం డేటా మోడలింగ్ అంటే ఏంటో. సో అర్థమైంది కదా, డేటా మోడలింగ్ అంటే ఇప్పటికీ చదువుకున్నాం కదా మనం. ఒక కలెక్షన్ ఆఫ్ డేటా ఆబ్జెక్ట్స్, ఒక స్కీమా, ఒక స్ట్రక్చర్ ఫార్ములా స్కీమా అంటారు. ఓకే, సారీ కన్ఫ్యూజ్ కాకండి. ఎక్కడ ఉన్నాం మనము, ఫ్యాక్ట్స్లో ఉన్నాం. ఫ్యాక్ట్స్ అర్థమైపోయింది. ఫ్యాక్ట్స్ అంటే న్యూమరిక్ మెజర్స్, రెండు డైమెన్షనల్ మెజర్ల రిలేషన్షిప్ అనలైజ్ చేసేదానికి వాడతాం. అనలైజ్ చేసే ఆ న్యూమరిక్ మెజర్ని, ఆ రిలేషన్షిప్ రెండు డైమెన్షనల్ మెజర్ రిలేషన్షిప్ ఉందో దాన్ని అనలైజ్ చేసేదాన్ని ఫ్యాక్ట్స్ అంటారు. లాజికల్ రిలేటెడ్ అట్రిబ్యూట్స్ ఉంటాయో ఆ కలెక్షన్ని ఈ మోడలింగ్కి యూజ్ చేస్తాం, దాన్ని డైమెన్షన్ అంటారు. మళ్ళీ ఫ్యాక్ట్ టేబుల్ అంటే ఇప్పుడు ఈ రిలేషన్షిప్ మల్టిపుల్ డైమెన్షన్, ఇప్పుడు ఒక డైమెన్షన్ ఉంటుంది, ఈ చాలా డైమెన్షన్ మీద రిలేషన్షిప్ చూపించేది మళ్ళీ ఫ్యాక్ట్ టేబుల్. ఓకేనా, అదే ఫ్యాక్ట్ టేబుల్. ఈ ఫ్యాక్ట్ టేబుల్ని డైమెన్షనల్ టేబుల్ని లాజికల్గా టుగెదర్ చేస్తాం. ఇలా మనం మాట్లాడుకుంటున్న స్కీమాల గురించి మాట్లాడుకుంటున్నాము. ఈ స్కీమాలో మనం ఏం చేస్తామంటే ఫ్యాక్ట్ టేబుల్స్ని డైమెన్షనల్ టేబుల్స్ లాజికల్గా జాయిన్ చేస్తాం. అందుకే మనం ఈ టాపిక్ చెప్తున్నాం. ఓకే, ఫ్యాక్ట్ టేబుల్ ఏముంటాయి, రిలేషన్ బిట్వీన్ ఈ మల్టీ డైమెన్షనల్ డేటా ఉంటుంది. డైమెన్షనల్ టేబుల్ ఏముంటుంది, టేబుల్స్ రిలేటెడ్ టు ఈచ్ డైమెన్షన్ హెల్ప్స్ ఇన్ డిస్క్రైబింగ్ డైమెన్షన్. ఈ డైమెన్షనల్ టేబుల్ మళ్ళీ డైమెన్షనల్ ఏమంటే ఇప్పుడు యాక్చువల్లీ ఇక్కడ నీకు మల్టిపుల్ డైమెన్షన్స్ ఉన్నాయి కదా, ఈ మల్టిపుల్ డైమెన్షన్స్లో ఒక ఈచ్ డైమెన్షన్ ఉంది. ఒక్క డైమెన్షను ఇంకా ఆ డైమెన్షన్ ఇంకా ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటుంది, అది ఈ డైమెన్షనల్ టేబుల్ ఉంటుంది. ఈ ఈచ్ డైమెన్షన్ ఏది ఉంటుందో దాని యొక్క ఫర్దర్ ఇన్ఫర్మేషన్ దాన్ని ఇంకా మంచిగా డిస్క్రైబ్ చేసేది డైమెన్షనల్ టేబుల్. ఇప్పుడు టైప్స్ ఆఫ్ ఫ్యాక్ట్స్ చూద్దాం. 3 ఉంటాయి, అడిక్టివ్ ఫ్యాక్ట్స్, సెమీ అడిక్టివ్, తర్వాత నాన్ అడిక్టివ్ ఫ్యాక్ట్స్ ఉంటాయి. అడిక్టివ్ ఫ్యాక్ట్స్లో ఏమవుతుంది అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ D1 అనే ఒక డైమెన్షన్ ఉంది, D2 అని ఇంకోటి ఉంది. ఇప్పుడు దీనికి ఫ్యాక్ట్స్ ఉంటాయి కదా, F1, F2, F3 ఫ్యాక్ట్స్ ఉన్నాయి అనుకున్నాం. సరే, ఇంకో డైమెన్షన్కి F4, F5, F6 ఫ్యాక్ట్స్ ఉన్నాయి. సో ఈ అడిక్టివ్ ఫ్యాక్ట్స్లో ఏమవుతాయి అంటే ఈ రెండు ఫ్యాక్ట్స్ని నువ్వు సమ్ చేయగలుగుతావు. ఓకేనా, ఈ ప్రిన్సిపల్స్ పైన అన్ని ఫ్యాక్ట్స్ డివైడ్ అయినాయి అన్నమాట. సో నువ్వు ఈ రెండు ఫ్యాక్ట్స్ సమ్ చేయగలిగితే అడిక్టివ్ ఫ్యాక్ట్స్ అంటారు. ఇవి ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. ఓకేనా, ఇంకా యూస్ఫుల్ కూడా ఈ అడిక్టివ్ ఫ్యాక్ట్స్. వేరే సెమీ అడిక్టివ్ ఫ్యాక్ట్స్లో ఇక్కడ 3 ఫ్యాక్ట్స్ ఉన్నాయి, ఇక్కడ 3 ఫ్యాక్ట్స్ నేను అడిషన్ సమ్ చేయగలను, దాన్ని అడిక్టివ్ ఫ్యాక్ట్స్ అంటారు. వేరే సెమీ అడిక్టివ్ ఫ్యాక్ట్స్లో కేవలం కొన్ని ఫ్యాక్ట్స్ని నేను సమ్ చేయగలుగుతాను,
లైక్ ఇప్పుడు ఇక్కడ ఒక ఫ్యాక్ట్ నుంచి అక్కడ ఉంచి ఒక 2 ఫ్యాక్ట్స్, సో అంటే సమ్ చేయగలరు. కొన్ని సమ్ అవుట్ ఆఫ్ ఫ్యాక్ట్స్ని నేను సమ్ చేయగలిగితే సో దాన్ని సెమీ డైరెక్టివ్ అంటారు. ఓన్లీ సమ్ ఫ్యాక్ట్స్ కెన్ బి యాడెడ్ వేరాస్ మేక్ సమ్. ఓకే, వేరాస్ నాన్ అగ్రిటివ్ అసలుకి నేను దేన్ని సమ్ చేయలేను, దాన్ని నాన్ అగ్రిటివ్ ఫ్యాక్ట్స్ అంటారు. ఇప్పుడు ఫ్యాక్ట్లెస్ ఫ్యాక్ట్ టేబుల్స్ అంటారు. అసలు ఫ్యాక్ట్ లేని ఫ్యాక్ట్ టేబుల్ ఏంటిది అనేసి మీకు డౌట్ రావచ్చు. సో ఫ్యాక్ట్లెస్ ఫ్యాక్ట్ టేబుల్ ఏముంటుందంటే డైమెన్షన్ కీస్, మెనీ టు మెనీ రిలేషన్షిప్స్ ఉంటాయి. ఇది ఏం చేస్తుందంటే ఈవెంట్స్ని క్యాప్చర్ చేసిన ఈవెంట్స్ అయితే ఇన్ఫర్మేషన్ లెవెలే చేస్తుంది. ఓకేనా, దీనిలో క్యాల్కులేషన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏమి ఉండదు. ఈవెంట్స్ని క్యాప్చర్ చేస్తుంది ఇన్ఫర్మేషన్ పరంగానే. ఓకేనా, దీనిలో ఏం క్యాల్కులేషన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏమి ఉండదు. సో అనలైజ్ చేస్తారు ఆ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ని. సో ఫ్యాక్ట్లెస్ 2 ఉంటాయి, ఒకటి డిస్క్రైబింగ్ ఈవెంట్స్, ఇంకోటి డిస్క్రైబింగ్ కండిషన్. ఓకేనా, దానిలో ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ట్రాకింగ్ స్టూడెంట్స్ అటెండెన్స్, ఇట్స్ డిస్క్రైబింగ్ ఏ ఈవెంట్. ఇంకొకటి ట్రాకింగ్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ యాక్సిడెంట్ ఈవెంట్స్. ఇది అట్లా మనం ఈ 2 ఫ్యాక్ట్లెస్ టేబుల్ యొక్క ఎగ్జాంపుల్స్. ఓకేనా, ఇప్పుడు ఫ్యాక్ట్స్ అండ్ డైమెన్షన్స్ అర్థమైంది కదా. ఇక మనం వెళ్ళిపోదాం బ్యాక్ టు ద టాపిక్. మన మెయిన్ టాపిక్ ఏంటిది? స్కీమాస్ ఫర్ మల్టీ డైమెన్షనల్ డాటా మోడల్స్ అంటే డాటా వేరోస్ స్కీమా. ఫస్ట్ డాటా వేరోస్ స్కీమా అంటే ఏంటి అసలు? స్కీమా అంటే కలెక్షన్ ఆఫ్ డేటాబేస్ సబ్జెక్ట్స్ అని చెప్పినాం. ఒక స్ట్రక్చర్ ఫార్మేట్లో కలెక్షన్ చేయడాన్ని డేటాబేస్ సబ్జెక్ట్స్ని స్కీమా అంటారు. దీంట్లో మనం మాట్లాడుకున్నట్టు ఫ్యాక్ట్ టేబుల్స్, డైమెన్షన్ టేబుల్స్ని లాజికల్గా టుగెదర్ చేద్దాం. సో 3 టైప్స్ ఆఫ్ స్కీమా ఉంటాయి మనకి. ఫస్ట్ స్టార్ స్కీమా, సెకండ్ది స్నో ఫ్లాస్క్, థర్డ్ ఫ్యాక్ట్ కాన్స్టెంట్ స్కీమా. ఈ 3 స్కీమాలను డిస్కస్ చేస్తే మనకి ఈ వీడియో అయిపోతుంది సార్. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి నా స్టార్ స్కీమా. ఎందుకు మనం ఇంత డీటెయిల్ డిస్కస్ చేసినామంటే ఫ్యాక్ట్ టేబుల్స్, డైమెన్షన్ టేబుల్స్, టైప్స్ ఆఫ్ ఫ్యాక్ట్ టేబుల్స్ అదంతా ఎందుకంటే ఈ అన్ని స్కీమాలు ఫ్యాక్ట్ టేబుల్స్, డైమెన్షన్ టేబుల్స్ పైన బేస్ అయి ఉంటుంది కాబట్టి. ఓకేనా, సారీ. ఇప్పుడు మనం స్టార్ స్కీమా చూద్దాం. స్టార్ స్కీమాలో ఏముంటాయంటే 2 ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఏంటంటే ఫ్యాక్ట్ టేబుల్ అండ్ డైమెన్షన్ టేబుల్. ఇక్కడ మనకి ఒకటే ఫ్యాక్ట్ టేబుల్ ఉంటుంది సరేనా. ఇక్కడ ఒకటే ఫ్యాక్ట్ టేబుల్ ఉంటుంది, చాలా డైమెన్షన్ టేబుల్స్ ఉంటాయి. డైమెన్షనల్ టేబుల్స్, ఫ్యాక్ట్ టేబుల్స్ అంటే తెలిసి ఇంకా కొంచెం బ్యాక్వర్డ్ చేసి ఉన్నాను. ఇంత మనకు మనం ఫ్యాక్ట్ టేబుల్స్ అంటే డిస్కస్ చేసినాం. అదే డైమెన్షనల్ టేబుల్స్ అంటే ఏంటి యాట్రిబ్యూట్స్ ఉంటాయి అనమాట. ఫ్యాక్ట్ టేబుల్స్లో ఇప్పుడు సపోజ్ ఎన్ని డైమెన్షనల్ కూడా రిపీట్ చేస్తా, మన దగ్గర ఎన్ని డైమెన్షనల్ టేబుల్స్ ఉంటే అన్నిటికీ ఫార్వర్డ్ స్క్రీన్స్ జనరేట్ చేస్తారు ఫ్యాక్ట్ టేబుల్. ఇప్పుడు సపోజ్ మన దగ్గర ఎన్ని డైమెన్షనల్ టేబుల్స్ ఉన్నాయి? 4 ఉన్నాయి. సో ఇక్కడ అదే రాసినాం, ఎన్ని ఫార్వర్డ్ కీస్ ఆర్ ఫర్ ఎవ్రీ డైమెన్షనల్ టేబుల్. ఇది ఒక డైమెన్షనల్ టేబుల్. సో దీనికి ఒక ఫార్వర్డ్ కీ క్రియేట్ చేస్తారు, దీనికి ఒక ఫార్వర్డ్ కీ, దీనికి ఒక ఫారెన్ కీ, దీనికి ఒక ఫారెన్ కీ. సో 4 డైమెన్షనల్ టేబుల్స్ ఉన్నాయి కాబట్టి మనకి 4 ఫారెన్ కీస్ క్రియేట్ చేస్తుంది ఫ్యాక్ట్ టేబుల్. అలా అనమాట. దీనికి ప్రైమరీ కీ ఉంటుంది. ఓకేనా, 4 ఫార్వర్డ్ కీ క్రియేట్ చేస్తుంది ఎవరు? ఫ్యాక్ట్ టేబుల్. 4 డైమెన్షనల్ టేబుల్స్ ఉన్నాయి కాబట్టి. ఇంకా ఇక్కడ ఉన్న మన మేజర్ టాస్క్ ఏంటంటే డిఫికల్టీ, ఫ్యాక్ట్ టేబుల్ కెన్ బి నార్మలైజ్, డైమెన్షనల్ టేబుల్ కెనాట్. నార్మలైజ్ అంటే ఏంటిది? డాటా యొక్క రిడెండెన్సీ రిమూవ్ చేయడాన్ని నార్మలైజేషన్ అంటారు. సో ఇక్కడ ఏమంటుందంటే ఫ్యాక్ట్ టేబుల్ని మనం నార్మలైజ్ చేయొచ్చు, కానీ ఇక్కడ ఉన్న డైమెన్షనల్ టేబుల్స్ని మనము నార్మలైజ్ చేయలేం. ఓకేనా, ఈ డ్రాబ్యాక్ని కవర్ చేయడానికి ఇంకోటి వచ్చింది, ఏంటిది? స్నో ఫ్లాస్క్ స్కీమా. ఈ స్నో ఫ్లాస్క్ స్కీమాలో మనము ఏంటి డ్రాబ్యాక్ ఉండవు, ఫ్యాక్ట్ టేబుల్ని నార్మలైజ్ చేయొచ్చు కానీ డైమెన్షనల్ టేబుల్ని నార్మలైజ్ చేయలేం. సో అదేంటో ఇప్పుడు తీసేస్తాం అన్నట్టు. ఏంటంటే నార్మలైజ్ చేయలేకపోతున్నాము డైమెన్షనల్ టేబుల్స్ని ఇంతకుముందు స్కీమాలో. ఇక్కడ మనం డైమెన్షనల్ టేబుల్ని నార్మలైజ్ చేస్తాం. ఇప్పుడు స్నో ఫ్లాస్క్ స్కీమాలో ఏమవుతుందంటే డైమెన్షన్ని మనం నార్మలైజ్ చేస్తాం. ఇక్కడ చూడండి, మనం చూస్తుంటే D3, D1, D2 ఈ 3 డైమెన్షనల్ టేబుల్ ఫ్యాక్ట్ టేబుల్కి కనెక్ట్ అయ్యి ఉన్నాయి. D4, D5 అనేది డైమెన్షనల్కి ఫ్యాక్ట్ టేబుల్కి కనెక్ట్ అయ్యాలి. సో మనం D2 అనే ఫ్యాక్ట్ టేబుల్ డైమెన్షనల్ టేబుల్ నార్మలైజ్ లేకపోతే దాన్ని మనం నార్మలైజ్ చేయొచ్చు. అలానే D3 నార్మలైజేషన్ లేకపోతే దాన్ని ఇట్లా డిరైవ్ చేసేసి D3 నుంచి D5ని డిరైవ్ చేసి ఆ D3 అనే డైమెన్షనల్ టేబుల్ని నార్మలైజ్ చేయొచ్చు. ఇట్లా చేయొచ్చు అనమాట, నార్మలైజేషన్ చేయొచ్చు. ఇట్లా స్నో ఫ్లాస్క్ డైమెన్షనల్ టేబుల్లో ఇట్లా డిరైవ్ చేయడం, అయితే నార్మలైజ్ చేయాలనుకుంటున్నాం ఆ డైమెన్షనల్ టేబుల్ని డిరైవ్ చేసేసి ఇంకో డైమెన్షనల్ టేబుల్ని నార్మలైజ్ చేయొచ్చు. ఓకేనా, ఇది స్నో ఫ్లాస్క్ స్కీమా.
ఇక్కడ మేనేజ్డ్ బై అంటే నువ్వు ఇంటర్నెట్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, సైజ్ గురించి ఏం వరి అవ్వాల్సిన అవసరం, అందుకే ఇది మేనేజ్ చేస్తే సైజు. వే డైమెన్షనల్ టేబుల్స్ కెన్ బి ఇక్కడ నార్మలైజ్ చేయొచ్చు, కానీ ఇంతకుముందు మనం మాట్లాడుకున్న స్టార్ స్కీమాలో డైమెన్షనల్ టేబుల్స్ని ఏంటిది నార్మలైజ్ చేయలేవు. తర్వాత ఫ్యాక్ట్ కన్సిడరేషన్ స్కీమాలో ఏం చేస్తామంటే గ్రూప్ ఆఫ్ స్టార్ స్కీమాస్ అనమాట. అయితే ఫస్ట్ డిస్కస్ చేసినామా ఈ స్టార్ స్కీమాస్. ఈ స్టార్ స్కీమాస్ అన్నిటి గ్రూప్ అయితే ఒకటి మోర్ దెన్ 1 స్టార్ స్కీమాస్ ఉంటాయి. నేను ఇక్కడ 2 డ్రా చేసినా, కానీ మోర్ దెన్ 1 స్టార్ స్కీమాస్ని గ్రూప్ చేస్తుంది. ఇక చూడండి, ఇది ఒక స్టార్ స్కీమా పైంది, అలా కిందిది ఇంకో స్టార్ స్కీమా. సో ఇవన్నీ కలుపుతారు, అది ఫ్యాక్ట్ కాన్సిడరేషన్ స్కీమా. సో ఈ కాంప్లికేటెడ్ డిజైన్ ఉంటుంది. ఇక్కడ ఇక్కడ చూడండి మెనీ ఫ్యాక్ట్ టేబుల్స్ ఉన్నాయి, ఇట్లా చాలా కనెక్ట్ అయ్యి ఉంటాయి. స్టార్ స్కీమాస్ ఉన్నాయి, అవన్నీ కనెక్ట్ అయ్యి ఉంటాయి చాలా. నేను 2 డ్రా చేసాను. సో ఇక్కడ మనకి చాలా ఫ్యాక్ట్ టేబుల్స్ ఉంటాయి, చాలా డైమెన్షనల్ టేబుల్స్ ఉంటాయి, కానీ అర్థం చేసుకోవడం కష్టం, ఇంప్లిమెంట్ చేయడం కూడా కష్టం, అది డ్రాబ్యాక్. కానీ ఇంకా కాంప్లికేటెడ్ డిజైన్ ఉంటుంది. ఆ గ్రూప్ ఆఫ్ స్టార్ స్కీమాస్నే ఫ్యాక్ట్ కాన్సిడరేషన్ స్కీమా అంటారు.